శ్రీకాకుళం ఎంపీగా ఓ గుండు సున్నాకి వైసీపీ సీట్ ఇచ్చిందని పేరాడ తిలకను అచ్చెన్న ఎద్దేవా చేశారు. టెక్కల నియోజకవర్గం రావివలసలో జరిగిన మీటింగ్లో సుమారు 70 కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీయే అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయడానికి సంవత్సర కాలంగా ఎంత తిరిగినా ఎవరు ముందుకు రాకపోవడంతో చివరికి హిందీ ఇంగ్లీష్ రాని ఢిల్లీ నడిబొడ్డులో వదిలితే ఎటు వెళ్లాలో తెలియని వ్యక్తికి సీట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇతను పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ బిల్డింగ్ చూసుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, ఇది ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. రామ్మోహన్ నాయుడు అంటే 3 భాషల్లో మాట్లాడమే కాదు, రాష్ట్ర దేశ సమస్యల గురించి అనర్గళంగా ప్రశ్నించే సమర్థత ఉన్నవాడని తన జాతీయ ఫిగర్ అని కొనియాడారు. ధైర్యంగా బయటకు వచ్చి శనిబలా మాట్లాడుతున్నది అవాస్తవాలని చెప్పి ఒక్క మాట్లాడే ధైర్యం నీకుందా? చెల్లిని మోసం చేశావు, తల్లిని మోసం చేశావు, నమ్ముకున్న ఎమ్మెల్యేలని ఎంపీల్ని మోసం చేశావు. రోజుకి 1, 2, 3 వికెట్లు పడిపోతున్నాయి. క్లీన్ బౌల్డ్ అయిపోతుంది. క్లీన్ బౌల్డ్. ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీ సీట్ల గురించి మా రాజకీయ పార్టీలు అయితే ఫ్యూల్ కట్ అడుగుతున్నారు. వైసీపీ పార్టీకి రండి ఎంపీ ఎమ్మెల్యే ఇస్తామంటే మీకు దండం జగన్మోహన్ రెడ్డి, నీకు దండం జగన్మోహన్ రెడ్డి అని పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. రక్తం పంచుకున్న వాళ్ళు, ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఆయనకి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి 50 కేసులు వేశాడు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు. అంత దగ్గర మనిషి ఆయన ఈరోజు వదిలేశారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు వార్నింగ్ ఇచ్చాడు, నీ ముఖం నేను సచ్చినా చూడను, నువ్వు ఫోన్ చేసినా మన పడవ ఫుల్లు నిండిపోయింది. పడవ ఖాళీ లేదు. మన పడవ ఖాళీగా ఉండి మనం గాని తాళాలు తీస్తే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అందరూ మన పార్టీకి ఎందుకంటే ప్రతి ఓడు ఏదో నాకు నష్టం జరిగిందనో, ఒక ఊరికి నష్టం జరిగిందనో, ఒక ప్రాంతానికి నష్టం జరిగిందనో కాదు, 5 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు ఏదో మీరు మీ వైసీపీ నాయకులకు అడగండి, సీక్రెట్ గా వెళ్ళి ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడని వాళ్ళు కూడా మనం అంత బాధ, ఆవేదన. అందుకే రాయవలస గ్రామ పెద్దలారా, సోదరమ్మలారా, తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. అది ఎవరు ఆపలేరు. అచ్చెన్నాయుడు గెలవడం ఖాయం. రామ్మోహన్ నాయుడు గారు గెలవడం ఖాయం. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. చివరికి ఎవరో దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరు అందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైనా వెళ్ళంటే దారి తెలియనట్టు. నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదని వెళ్తే ఈ ప్రజలకి గుండుస్తున్నాయి. నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాను, నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాను. ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను తప్ప, ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే గుండు సున్నాకైనా విలువ ఉంటుంది తప్ప విలువ లేదు. మరి అటువంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మీద, రామ్మోహన్ నాయుడు ఈరోజు జాతీయ ఫిగర్. రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు. కల్మషం లేని వ్యక్తి, యువకుడు, నవ్వుతూ పలకరించిన వ్యక్తి, ఈ రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు పార్లమెంటులో అనర్గళంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి. మాట్లాడితే
రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతారు.